హలో గైస్, అందరికీ చూద్దానంటే ఈరోజు వీడియో పరంగా చూసుకున్నట్లయితే ఐటీలో 470 430 మార్క్స్ గెయిన్ చేయడం ఎలా అనే టాపిక్ మీద ఈరోజు వీడియో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడేంటంటే అనుకో విషయం, వీడియో చూడగానే లాస్ట్లో వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ షేర్ అవన్నీ చేసినా చేయకపోయినా జస్ట్ నేను మీ నుంచి కోరుకునేది ఒక కామెంట్. ఏంటంటే ఆ కామెంట్ విల్ క్రాక్ ఐపీ అని కామెంట్ చేస్తే కనుక మీలో కాన్ఫిడెన్స్ వచ్చిందనేసి నాకు తెలుస్తుంది. సో ఓకే, అందులో ఈ 4 టిప్స్ ఫాలో అయితే కనుక మీకు ఖచ్చితంగా 470 410 మార్క్స్ పక్కా వస్తాయి. అంతకన్నా ఎక్కువ కూడా రావచ్చు వాడు ఇచ్చే పేపర్ పెట్టి. ఇన్ కేసు వాడు పేపర్ బాగా ఈజీగా ఇచ్చాడు అనుకోండి 440 445 మార్క్స్ వరకు రావచ్చు. వాడు ఎంత పేపర్ టఫ్ ఇచ్చినా సరే 430 మార్క్స్ తక్కువ గ్యారంటీ పక్కా. సో ఓకే, అందులో ఫస్ట్ టిప్ ఏంటంటే ఫాలో బేబీ బుల్లెట్ బుక్. మా దగ్గర ఇంకా బేబీ బుల్లెట్ బుక్ లేదు అనుకుంటే వీడికంటే డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ ముందే ఆ లింక్ క్లిక్ చేసుకున్నట్లయితే నా టెలిగ్రామ్ ఛానల్లో ఎంపీసీ అండ్ బైపీసీ అన్ని సబ్జెక్ట్స్ బేబీ బుల్లెట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు జాగ్రత్తగా అన్ని లెసన్స్ అన్ని క్వశ్చన్స్ చదివితేనే మీకు పక్కా 430 మార్క్స్ వస్తాయి. సో ఓకే, ఇప్పుడు పెర్ లెసన్కి వచ్చి 8 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి. ఆ 8 క్వశ్చన్స్ మీరు చదవాలి. ఆ 8 క్వశ్చన్స్లో మీరు 7 క్వశ్చన్సే చదివి ఆ రిమైనింగ్ క్వశ్చన్ నాకు రాదు నేను చదవను అనుకుంటే కనుక మీరు చదవని క్వశ్చన్ కనుక మీకు పబ్లిక్ ఎగ్జామ్కి వస్తే కనుక అప్పుడు మీకు అనిపిస్తుంది అనమాట, అయ్యో ఈ క్వశ్చన్ కూడా నేను చదవాల్సిందే ఆ రోజు అని. సో మీకు అలా అనిపించకూడదు, ఆ సిచ్యువేషన్ నేను తెచ్చుకోకూడదు అనుకుంటే కనుక మీరు అన్ని లెసన్స్ చదవాలి, అన్ని క్వశ్చన్ కూడా చదవాలి. సో ఓకే, చాయిస్ అనేది ఏ లెసన్ తీసుకోవద్దు. మీరు అనుకుంటారు కొంతమంది ఈ లెసన్ నేను చాయిస్ కుదిరేస్తానని. అప్పుడు వాడేం చేస్తాడు, పేపర్ తయారు చేస్తాడు మీకనే తెలియనాడు అనమాట. మీరు చదవని లెసన్ నుంచి మీరు చాయిస్ తీసుకున్న లెసన్ నుంచి బేబీ బుల్లెట్ బుక్లో క్వశ్చన్ ఇచ్చి మీరు చదివిన లెసన్ నుంచి అన్ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్తే కనుక అప్పుడు మీకు అనిపిస్తుంది అనమాట, అయ్యో ఈ లెసన్ కూడా నేను చదివితే సరిపోతున్నాను. అందుకని మీరు అన్ని లెసన్స్ చదవాలి, అన్ని క్వశ్చన్లు కూడా చదవాలి. ఇక్కడ థర్డ్ పాయింట్ అదే, రీడ్ ఆల్ లెసన్స్ అండ్ బేబీ బుల్లెట్ బుక్. మీరు అన్ని లెసన్స్ చదివితేనే మీకు కరెక్ట్గా కవర్ అవుతుంది అనమాట. సో ఓకే, లాస్ట్ పాయింట్ ఏంటి, రీడ్ ఆల్సో స్టార్ క్వశ్చన్ ప్లస్ అండ్ బేబీ బుల్లెట్ బుక్ బ్యాక్ సైడ్. అంటే మీకు బేబీ బుల్లెట్ బుక్ బ్యాక్ సైడ్ స్టార్ క్వశ్చన్స్ ప్లస్ అండ్ సైడ్ హెడ్డింగ్తో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. గట్టికి తిప్పి కొడితే ఒక 15 క్వశ్చన్లు ఉంటాయి అంతే. అంటే అన్ని లెసన్స్ కలిపి. సో ఓకే, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎక్స్ అనే లెసన్ ఉంది. ఎక్స్ అనే లెసన్ నుంచి ఒక 1 or 2 క్వశ్చన్స్ మిస్ అవుతాయి అనమాట. ఆ 1 or 2 క్వశ్చన్స్ అనేది స్టార్ క్వశ్చన్ ప్లస్లో పడేస్తాడు అనమాట. సో ఆ పడేసిన క్వశ్చన్స్ కూడా మీకు అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఎప్పుడైనా అడగచ్చు. అడిగితే కూడా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి స్టార్ క్వశ్చన్ ప్లస్ నుంచి. సో ఓకే, ఇక్కడ మీకు పేర్లోనే కనబడుతుంది స్టార్, ఎప్పుడైనా అడగచ్చు అని. సో ఓకే, ఎప్పుడైనా అడగచ్చు, కానీ ఇవి కూడా మీరు చదవండి. సో ఓకే, ఇంకా నేను ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏంటంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. 4 మార్క్స్ 7 మార్క్స్ ఎలాగో కవర్ అయిపోతుంది బేబీ బుల్లెట్ బుక్ నుంచి. 2 మార్క్స్ వచ్చినప్పుడు 6 or 7 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. సో ఓకే, 6 క్వశ్చన్స్ అయితే బుల్లెట్ నుంచి అయితే పక్కా దిగిపోతాయి పబ్లిక్కి. రిమైనింగ్ క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు అనేది నేను అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఓకే, నేను అప్లోడ్ చేసిన క్వశ్చన్ కూడా మీరు ప్రాక్టీస్ అయితే అవుట్ ఆఫ్ మార్క్స్ పక్కా వస్తాయి. లేదు బేబీ బుల్లెట్ బుక్కే చదివాను నేను అనుకుంటే కనుక 75 మార్క్స్కి 69 70 అంతే. సో ఓకే, 69 70 మార్క్స్ వస్తాయి. నాకు అవుట్ ఆఫ్ మార్క్స్ కావాలనుకుంటే నేను పెట్టిన క్వశ్చన్ కూడా ప్రాక్టీస్ అవ్వండి. నా టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చినప్పుడు చెప్పాను కదా, వీడికి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఓకే, అండ్ ఎస్పెషల్లీ ఈ పాయింట్ చూసుకోండి, ప్రాక్టీస్ సాంస్క్రిట్ పరంగా చూసుకున్నట్లయితే సాంస్క్రిట్ నేను తోపు తురుము ముందు రోజు చదివిన వచ్చేస్తే నాకు మార్క్స్ అనుకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే పెట్టుకోవద్దు. మరీ చెప్తున్నాను. సో ఓకే, ముందు రోజు చదివినా వచ్చేస్తాయి అనుకున్న వాళ్ళకే 75 80 నేను చూసిన వాళ్ళలో. సో ఓకే, అంటే మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే మీరు చదివితే సరిపోదు, సాంస్క్రిట్ని ప్రాక్టీస్ చేయాలి. సో ఓకే, మీరు ప్రాక్టీస్ చేస్తేనే 98 వస్తాయి. లేదు నేను చదివేస్తాను నాకు మిస్టేక్స్ ఏం రావనుకుంటే సాంస్క్రిట్ పేపర్ కరెక్షన్లో ఖచ్చితంగా మీ మిస్టేక్స్ అనేది చూస్తారు. కొద్దిగా సాంస్క్రిట్ అనేది కొద్దిగా స్ట్రిక్ట్గానే జరుగుతుంది పేపర్ కరెక్షన్. అండ్ 100కి 98 మార్క్స్ వస్తాయి అని ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకుంటే కనుక 78 80 అంతే. అంటే మీకు అక్కడ 20 మార్కులు తగ్గిపోతున్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తేనే 198 మార్క్స్ పక్కా వస్తాయి. సో ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ అంత ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. వాడు ఎంత పేపర్ టఫ్ ఇచ్చినా సరే 95 మార్క్స్ వరకు వస్తాయి బేబీ బుల్లెట్ బుక్ చదివితే. ఓకేనా? సో ఇదనమాట. మ్యాథ్స్ ఎలాగో ప్రాక్టీస్ చేయాల్సిందే ఖచ్చితంగా. సో ఓకే, 4 టిప్స్ కనుక మీరు పెర్ఫెక్ట్గా ఫాలో అయ్యి చదివితే కనుక మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ అనేది గ్యారెంటీగా వస్తాయి. ఎక్స్ట్రా క్వశ్చన్స్ పెడతాను. ఎక్స్ట్రా క్వశ్చన్స్ నుంచి అయితే ఇక్కడ 430 మార్క్స్ కాదు బేబీ బుల్లెట్ బుక్ చదివితే ఎక్స్ట్రా క్వశ్చన్ మీరు చదివితే కనుక ఒక 10 మార్క్స్ వేసుకోండి, 440. సో ఓకేనా, 470 440 మార్క్స్ అనేది మీ చేతిలో ఉన్నాయంటే మీరు చదివితే మీ చేతిలో ఉంటాయి, లేదంటే ఉండవు అది. ఓకేనా? సో జాగ్రత్తగా చదవండి. 4 టిప్స్ మాత్రం బాగా ఫాలో అవ్వండి.
అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది అనుకుంటున్నారు ఐపీఏ కదా నెగ్లెక్ట్ ఐపీఏకే లైట్ తీసుకోవచ్చు, అప్పటికప్పుడు చదివిన వచ్చేస్తే మార్క్స్ అని. సో అలా ఏముండదు. సో అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోవద్దు. అలా ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకున్న వాళ్ళకే చాలామంది తగ్గిపోయింది నేను చూసిన వాళ్ళలో. ఓకేనా. సో ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోకుండా చదవండి. ఓకే. ఎదురు మనకి ఎంసెట్ కూడా ఉంది, ఐపీఈ ఒకటే కాదు ఎంసెట్ కూడా ఉంది. ఓన్లీ ఎంసెట్టే ఫోకస్ చేసి ఐపీఈ మాత్రం వదలొద్దు. సో ఓకేనా. ఐపీఈ కవర్ చేయాలి, పక్కన ఎంసెట్ కూడా కవర్ చేయాలి. సో అదనమాట. ఓకేనా. సో ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకుంటే కనుక 75కి 75 కాదు కనుక 65, 68 అలా వస్తాయి మార్క్స్. వాడి పేపర్ ఇవ్వడం కూడా అంతకన్నా టఫ్ ఇస్తాడు అప్పుడు. సో ఆ తర్వాత మీకే తీసుకోవాలి. అంత టఫ్ ఇవ్వకూడదు అనుకుంటే కనుక, అంత టఫ్ ఇచ్చినా సరే మేము అటెంప్ట్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఇప్పటి నుంచి హార్డ్ వర్క్ చేయాల్సిందే. సో అదనమాట. చెప్పాను కదా, యూ విల్ క్రాక్ ఐపీఈ అని కామెంట్ చేయండి వీడియో నచ్చితే. ఓకే. సో అది. సో థ్యాంక్ యూ.